హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. ఈరోజు మనం మన విండోస్ని ఎలా యాక్టివేట్ చేయాలో నేర్చుకుందాం. దానికోసం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఆ ఆ లింక్ని ఇలా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కొట్టండి. ఇది కొట్టంగానే ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ ఎనీవే అనే ఆప్షన్ చూసారా? అంటే దీనికి ప్రైవసీ చెక్ చేయలేదు. ఒకవేళ మీ దాంట్లో ఏమైనా యాంటీవైరస్ ఉంటే దాన్ని ఫస్ట్ సైడ్కి పెట్టండి. డౌన్లోడ్ ఎనీవే కొట్టండి. కొట్టంగానే అది డౌన్లోడ్ అవ్వడం, ఇది చూసారా, డౌన్లోడ్ అవ్వడం మొదలుపెట్టింది. నా దగ్గర ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం పెద్దది, అంటే 40 MB దాకా ఉండొచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో దాన్ని డౌన్లోడ్ చేశాను, చూపిస్తాను చూడండి. విండోస్ ఎక్స్ 50.752 KB ఫ్రెండ్స్, చూడండి. అది నా దాంట్లో ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా చూసారు ఫ్రెండ్స్. ఎస్ఆర్ ఆప్షన్ కొట్టండి. ఏ విండోస్ అయినా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు దీని ద్వారా. వస్తుంది ఫ్రెండ్స్, ఒక నిమిషం. ఫ్రెండ్స్, ఇక్కడ విండోస్లో గమనించండి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ విండోస్ సింబల్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చాక యాక్టివేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చాక మీ ఏం టూల్ KMSA కావాలి మనకి. అయితే ఇప్పుడు ఇక్కడ చూసారా, ప్రోడక్ట్ కీ అని చూసారా. మనది ఏంటి, విండోస్ 10 అంతే కదా. ఎడిషన్ ఏంటి, ప్రొఫెషనల్. అయితే ఇక్కడ ఒకవేళ నాది ప్రొఫెషనల్ కాదో నాకు తెలియదు, అది ఎట్లా తెలుసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ పర్సనలైజేషన్స్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ అప్డేట్ అండ్ సెక్యూరిటీ దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ కనబడుతుంది విండోస్ అప్డేట్ లేటెస్ట్ చెక్. ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ యాక్టివేట్ అవ్వకపోతే ఇక్కడ చూపిస్తుంది విండోస్ ప్రొఫెషనల్. నాకు తెలిసి చాలా మంది విండోస్ ప్రొఫెషనల్ వాడుతుంటారు. ఒకవేళ అది పని చేయకపోతే ఇది ట్రై చేయండి. అది కొట్టాక ఒకవేళ మా దగ్గర ప్రోడక్ట్కి ఉంది అనుకుంటే మాత్రం ప్రోడక్ట్కి కొట్టి ఇది మీ టిక్ ఇచ్చి ఇక్కడ ప్రోడక్ట్కి కొట్టండి. అప్పుడు ఇది అవసరం లేదు. కొట్టేసి ఇక్కడ యాక్టివేషన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. యాక్టివేషన్కి వెళ్ళి ఇక్కడ యాక్టివేట్ అని ఆప్షన్ చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ ఇచ్చినామంటే చూసారా, ఇది తిరగడం మొదలుపెట్టింది ఫ్రెండ్స్. తిరగడం మొదలుపెట్టి అది ఎక్కువసేపు యాక్టివేట్ అయి చూపెడుతుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కింద సలహాలు సూచనలతో కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.